నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. సౌదీ ప్రిన్స్ చెప్పారట, అమెరికా అధ్యక్షుడు ఆపేశారట. ఇంతకు ఆయన ఏం చెప్పారు, ఈయనే ఆపేశారు. ఆయన ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమాసియాలో ప్రశాంత వాతావరణం నెలకొనాలి, మీరు యుద్ధం తక్షణం ఆపేయాలంటే వారి కోరికను దయతో మన్నించిన ట్రంప్ యుద్ధం ఆపేశారట. మనకి తెలుగులో ఒక సామెత ఉంది, వినేవాడు వెర్రిబాగులాడైతే చెప్పేవాడు వేదాంతి అని. ఎవరు వింటున్నారు, ఎవరు వెర్రిబాగులాడు అని అనుకుంటున్నాడు ట్రంప్, నాకు అర్థం కావట్లేదు, జనాలకు కూడా అర్థం కావట్లేదు. సరే, సౌదీ ప్రిన్స్ నిజంగా ఈయన్ని అభ్యర్థించినా అది నిజమని మనం ఎట్ట నమ్ముతాం? నాన్న పులి కథ తెలుసు కదా మనకి. తండ్రి కొడుకులు పూర్వం ఒకసారి కట్టెలు కొట్టుకోవడానికి అడవికి పోయారు. తండ్రిని ఆట పట్టించడానికి కొడుకు ఏమన్నాడు, ఆయన ఎక్కడో కట్టెలు కొట్టుకుని నాన్న పులి వచ్చిందంటే పాపం ఈయన పరిగెత్తుకొచ్చాడు. పులి లేదు గిల్లేదు, ఉత్తినే సరదాకి చేశాను. రెండోసారి అలాగే చేస్తాడు కొడుకు. రెండోసారి పాపం తండ్రి ప్రేమ కదా, పరిగెత్తుకుని వస్తాడు, కొడుకు ఏమన్నా అపాయం అవుతుందా అని. ఉత్తినే మూడోసారి నిజంగా పులి వస్తుంది. వీడు అరిచిన తండ్రి రాడు, పులి వచ్చింది, తండ్రి రాలేదు. ఇప్పుడు ఇక్కడ పులి ఎవరు, తండ్రి ఎవరు, కొడుకు ఎవరు? నిజంగా యుద్ధం ఆగే పరిస్థితి వచ్చింది, ప్రిన్స్ అడిగాడని నిజం అని అనుకున్నా ట్రంప్ చెప్పేది ఎవడు నమ్మట్లా. అసలు ఇందులో నిజాలు ఎంత? స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ పర్మనెంట్గా ఓపెన్ చేయడానికి ఉన్న అవకాశాలు ఇంకా మిగిలిన్నాయా? యుద్ధం ముగిసిపోయినట్టనా? వీటి మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్ల గారు. సురేష్ గారు నమస్తే. ఎవరికి చెప్తాడు సార్ ఈయన కథలు? నిజం అనుకోవచ్చా ఇది? ఇప్పుడు ఫిబ్రవరి 28 మొదలైంది. సో మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై 5 నెలలు అయిపోయింది. యుద్ధం ఎక్కడికి వెళ్ళిందంటే ఎవరికి తెలియదు. ఒక లిమిటెడ్ ఆబ్జెక్టివ్తోని ఇజ్రాయెల్ యుద్ధాలు దిగారు. ఒకటి, వాళ్ళ లీడర్షిప్ని చేసేసారు. రెజీమ్ మార్పు జరగలేదు. ఇజ్రాయెల్ వెనకకి తగ్గారు, వాళ్ళ పని చేసుకుంటున్నారు గాజా వైపు, లెబనాన్ వైపు. అమెరికా ఇంకా పడున్నారు అక్కడే. సరే, ఇజ్రాయెల్ని తీసుకొచ్చి వాళ్ళతో బాంబింగ్ చెప్పి అది కూడా చేయనియట్లేదు ఆయన. ఎందుకంటే ఇజ్రాయెల్ చేస్తే మళ్ళీ మొత్తం వాళ్ళు కంప్లీట్గా ఫినిష్ చేసేసారు వన్ షాట్లో. ఇప్పుడున్న పరిస్థితులు ఏమైందంటే, ఈ యుద్ధం 5 నెలలు కాగానే వరల్డ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గట్లేదు. 90, 95, 98 దాకా వెళ్ళింది, 100 దాకా వెళ్ళి మళ్ళీ తగ్గింది కొంచెం. ఇక్కడ 2 మెయిన్ పాయింట్స్ వాసుదేవన్ గారు మనం అర్థం చేసుకోవాలి. దీని ఇంపాక్ట్ అన్నిటికంటే ఎక్కువ పడుతుంది ఒక దేశం మీద, దట్ ఈస్ సౌదీ అరేబియా. దానికోసం మొన్న బాంబింగ్ చేయడానికి పోతున్నాను, ఈ బిగ్గెస్ట్ బాంబింగ్ ఎవర్ అని చెప్పి ప్రెసిడెంట్ ట్రంప్ ట్రూత్ సోషల్ అనౌన్స్ చేసిన తర్వాత నిన్న సాయంత్రం మళ్ళీ మార్చేశారు. లేదు, నేను బాంబింగ్ ఆపేస్తున్నాను. సౌదీ అరేబియా రిక్వెస్ట్ చేశారు, ఇరాన్ రిక్వెస్ట్ చేశారు, చాలామంది రిక్వెస్ట్ చేశారు. ఎవరు రిక్వెస్ట్ చేశారో తెలియట్లేదు. సౌదీ చేశారంటే ఒక ఫోన్ కాల్ సౌదీ అరేబియన్ ఎంబీఎస్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రెసిడెంట్ ట్రంప్ అని వీటిలో ఉండే అంటున్నారు, కానీ ఏం మాట్లాడారో మనకు తెలియదు. సౌదీ అరేబియా ఎందుకు డిప్లొమసీని ఇంకో ఛాన్స్ ఇవ్వండి అని చెప్పడానికి కారణం ఏంటి? ఇది మనం అడగాల్సింది. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడ వెళ్ళారు? పాకిస్తాన్, ఒమాన్, ఖత్తర్, వీళ్ళందరూ ఉన్నారు కదా ముందు. ఈ 14 పాయింట్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మళ్ళీ తిరిగి వస్తుంది అంటున్నారు, కానీ దాంట్లో ఎప్పటి నుంచో యూఎస్ అంటున్నారు. దాంట్లో ఉన్న అన్ని లాంగ్వేజ్ చూడండి, మొత్తం అంబిగ్యూస్గా పెట్టారు, ఓపెన్ ఎండెడ్గా పెట్టారు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఎవరు కంట్రోల్ చేస్తారో దాంట్లో క్లారిటీ లేదు. న్యూక్లియర్ డిసార్మ్మెంట్ మీద దాంట్లో క్లారిటీ లేదు, దేనికి క్లారిటీ లేదు. ఇదే ప్రాబ్లం అవుతుంది మనం ఎక్స్పీరియన్స్ లేని దేశాలను తీసుకొచ్చి నెగోషియేట్ చేస్తున్నప్పుడు. అదే టైంలో మీరు ఒమాన్ని తెచ్చుకుంటే వాళ్ళు ఇంకా బాగా నెగోషియేట్ చేస్తుంది, కానీ ఖత్తర్ని తీసుకొచ్చారు, పాకిస్తాన్ తీసుకొచ్చారు. పాకిస్తాన్కి నెగోషియేషన్ గురించి ఏం తెలుసు, ఏబిసిడి తెలియదు వాళ్ళకి. దానికోసం ఈ సిచ్యువేషన్కి వచ్చిందనమాట. ఇరాన్ ఏం చేశారు, మళ్ళీ మొదలుపెట్టారు వాళ్ళు, మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిందే MOU, దాంట్లో అన్ని పాయింట్ ఇంప్లిమెంట్ చేయాలంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళకే గెలుపు అని క్లియర్గా తెలిసిపోయిందనమాట. కానీ ప్రెసిడెంట్ ట్రంప్కి అప్పుడు తెలిసిపోయింది, అరే ఇది catch-22 సిచ్యువేషన్లో వచ్చేసాం, మనం పడిపోయిన దీంట్లో, మనం వీళ్ళు చేసిన ఆట కాదు, మనం ఇంకో ఆట ఆడుతున్నామని చెప్పేసి. ఈ పరిస్థితుల్లో వాసుదేవన్ గారు సౌదీ అరేబియా ఎందుకు వచ్చారు అది మనం అర్థం చేసుకోవాలి. సౌదీ అరేబియాకి ప్రాబ్లం ఏంటంటే, ఒకటి, మన స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ చేసినప్పుడు వాళ్ళకి ప్రాబ్లం లేకుండే. ఎందుకంటే వాళ్ళ వైపు నుంచి వెళ్తున్న ఆయిల్ ఒక రూట్, అది లోకంకి వెళ్తున్న సౌదీ అరేబియా కూడా 20% వాళ్ళ ఆయిల్ ఆ రూట్ నుంచి పంపిస్తారు. మనకు తెలిసిందే ఖతార్ కానీ, కువైత్ కానీ, బహ్రెయిన్ కానీ, వీళ్ళందరూ ఆయిల్ అదే రూట్ నుంచి వస్తున్నాయి. ఈవెన్ దుబాయ్ కూడా, ఓకే, అబుదాబి యాక్చువల్లీ టెక్నికలీ స్పీకింగ్. ఇప్పుడు సౌదీ అరేబియాకి ఆప్షన్ ఉండే. ఏంటని ఆప్షన్? అటువైపు నుంచి బాబల్ మందేబ్ రూట్ నుంచి వాళ్ళ ఒక పోర్ట్ ఉంది, యాన్బూ అని చెప్పేసి, అక్కడికి ఒక పెద్ద పైప్ లైన్, మనం దీనికన్నా ముందు కూడా మాట్లాడాం, 4 మిలియన్ బ్యారెల్స్ పర్ డే పంప్ చేయొచ్చు. మనం పెంచుకొని 5 చేశారని చెప్తున్నారు.
అక్కడి నుంచి సౌదీ అరేబియా ఆయిల్ వెళ్తూనే ఉంది, ప్రాబ్లం లేదు వాళ్ళకి, ఎవరు దాన్ని అడ్డుకోలేదు. ఇప్పుడు సడన్గా హూతీలు దిగారు. ఎందుకు వచ్చారు హూతీలు అంటే మనకు తెలుసు, సౌదీ అరేబియా ఒక హూతీ డెలిగేషన్ మన ఇరాన్ నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు ఖమేనీ ఫ్యూనరల్ తర్వాత ఆ ఎయిర్క్రాఫ్ట్ సనా అంటే వాళ్ళ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విచ్ ఇస్ అండ్ ద హ్యాండ్ ఆఫ్ ద రెబెల్స్, హూతీ చేతిలో ఉంది అది. వాళ్ళు ఆ ఎయిర్క్రాఫ్ట్ని అక్కడ ల్యాండ్ చేయడానికి ట్రై చేసినప్పుడు వీళ్ళు ఆ రన్వే బాంబ్ చేశారు. హూతీలు అన్నారు, సరే మీ మా మీద బాంబ్ చేశారు కదా, మీ మీద కూడా చూసుకుంటామని అన్నారు. తర్వాత ఆ ఎయిర్క్రాఫ్ట్ ఇంకొక పోర్ట్లో ల్యాండ్ అయింది. వాళ్ళ దానికి ఇంకో పోర్ట్ ఉంది, దాని దగ్గర రన్వే ఉంది, అక్కడ ల్యాండ్ అయింది అనమాట. ఇప్పుడు సౌదీ అరేబియా మీద దాడులు చేయడం మొదలుపెట్టారు, షిప్స్ మీద అంతా. బాబల్ మందే మనందరికి తెలిసిందే, హూతీసే ఈ దాడి చేస్తున్నారు. గల్ఫ్ ఆఫ్ ఏడెన్ నుంచి రెడ్ సీకి వెళ్ళి అక్కడి నుంచి సూయజ్ కెనాల్ ఉంది. సో సౌదీ అరేబియన్ ఆయిల్ అంతా బాబల్ మండేబ్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. కానీ ఇప్పటిది ఆగిపోయింది. సో సౌదీ అరేబియాకి అక్కడ హోర్మూస్ లేదు, ఇక్కడ బాబల్ మండబ్ లేదు, రెండు వైపులో పోయింది, రెండు వైపులో పోయినాయి. యాక్షన్ తీసుకుందాం అనుకుంటే ఏం చేస్తారు? బాంబ్ చేశారు, ఏది హూతీ పొజిషన్ బాంబ్ చేశారు సౌదీ అరేబియా 3 రోజుల ముందు. ఎంత నష్టం జరిగిందో మాకు తెలియదు, కానీ చాలామంది చనిపోయారని రిపోర్ట్స్ వచ్చిందన్నమాట. కానీ హూతీలు దాంతో ఆపరు కదా, వాళ్ళొక రెబెల్ ఫోర్స్. అంటే మీరు ఆర్గనైజ్డ్ మిలిటరీ క్యాంపెయిన్ వాళ్ళ వ్యతిరేకంగా నడిపేయలేరు. జస్ట్ యాజ్ ఇరాన్ అమెరికాని ఎట్లా అడ్డుకున్నారో సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా అదే ఉంది. మీరు వాళ్ళు ఎట్లా పోరాడుతున్నారో అదే టైప్లో మీరు కూడా చేయాలి. వాళ్ళు గరిలా వార్ఫేర్ అంటే మీరు కూడా గరిలాలి. మీరు కన్వెన్షనల్ వార్ఫేర్కి వెళ్తే ఓడిపోతారు. ఇప్పుడు జరుగుతుంది అదే వాజవాన్ గారు. సో సౌదీ అరేబియా ఇప్పుడు డిసైడ్ ఏం చేశారంటే, ఫస్ట్ ఇరాన్ని కన్విన్స్ చేయడం, అది చాలా కష్టం, చేయలేరు వాళ్ళు. ఎందుకంటే ఇరాన్ అండ్ సౌదీ అరేబియాకి ఎప్పుడు పడదు, ఇప్పుడు కాదు, యుద్ధాన్ని కూడా వెళ్ళారు వాళ్ళు. ఇరాన్ పిలిగ్రిమ్స్ని మన హజ్కి వచ్చినప్పుడు బ్యాన్ చేసిన వాళ్ళు సౌదీ అరేబియా. మరి ఇరాన్ అది మనసులో పెట్టుకుంటుంది కదా, ఒకవైపు సున్నీలు, ఒకవైపు షియాలు, వీళ్ళిద్దరు నడివిట్లో పడదు. సో సౌదీ అరేబియా ఇప్పుడు ఏం చెప్పారు ప్రెసిడెంట్ ట్రంప్ అని మనకు తెలియట్లేదు, కానీ దాని కారణాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, సౌదీ అరేబియా ఎకానమీ చాలా మట్టుకు ఎఫెక్ట్ అవుతుంది దీంతో. వాళ్ళకి యుద్ధం ఎట్లైనా ఆపేసి ఈ ఆయిల్ బయటికి తీసుకెళ్ళాలి, అట్లీస్ట్ బాబల్ మండే సైడ్ నుంచి తీసుకెళ్ళాలంటే. స్ట్రైట్ ఆఫ్ హార్మస్ యూఎస్ చూసుకుంటారు, అది వాళ్ళ కస్టడీలో ఉంది అది. ఇరాన్ అయితే ఇప్పుడు ఒక ట్రంప్ కార్డ్ లాగా దీన్ని వాడుకుంటున్నారు, స్ట్రైట్ ఆఫ్ హార్మస్ని. ఇప్పుడు ఎక్కడ ఏం చేయలేని పరిస్థితిలో యూఎస్ ఉన్నారు. ఈయనేమో నేను బాంబ్ చేస్తాను, ఫినిష్ చేస్తాను అదే అంటాడు, మళ్ళీ బ్యాక్అవుట్ అవుతాడు, మళ్ళీ చెప్తారు, మళ్ళీ బ్యాక్అవుట్ అవుతాడు. ఇది ఐ థింక్ 21 22nd టైం అనుకుంటే 22 ఇది చెప్తున్నది అనమాట. ఎవరు సీరియస్గా మీరు చెప్పినట్టు పులికథనే ఇది కూడా ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఇన్ని. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రైసెస్ తగ్గట్లేదు యూఎస్లో. గ్యాసిలిన్ అంటే పెట్రోల్, డీజిల్ అన్నీ ఉంటుంది, వాళ్ళ ప్రైసెస్ తగ్గట్లేదు. మిడ్ టర్మ్ పోల్స్ వస్తుంది, కానీ ఆయన అంటాడు నాకు మిడ్ టర్మ్ పోల్స్ సంబంధమే లేదు, నేను ఓడిపోతే నో ప్రాబ్లం, బట్ ఇరాన్ని నేను ఒక లెసన్ నేర్పిస్తూ ఉంటాను, దే షుడ్ నాట్ హ్యావ్ న్యూక్లియర్ వెపన్స్. మళ్ళీ రిపీట్ చేస్తారు అదే. ఇప్పుడు సడన్గా సౌదీ అరేబియా ఎందుకు దిగారంటే ఒక రీజన్ ఉండొచ్చు. సౌదీ అరేబియా మాటలు ప్రెసిడెంట్ ట్రంప్ ఎందుకు పట్టించుకుంటాం, దానికి కారణం సౌదీ అరేబియా యూఎస్తో ఒక న్యూక్లియర్ డీల్ చేశారు, మీకు గుర్తుంటుంది. అది 1 year ఆయన సైన్ చేసి, కానీ మొన్ననే దాన్ని నోటిఫై చేశారు. ఆ డీల్లో చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి, అది యూఎస్ కాంగ్రెస్ నుంచి పాస్ కావాలి, అది అంత ఈజీగా పాస్ కాదు. ఎందుకంటే ఈ సౌదీ అరేబియా ఒక అష్యూరెన్స్ ఇవ్వట్లేదు దట్ దే విల్ ఈ వాడుకున్న న్యూక్లియర్ ఫ్యూయల్ని మళ్ళీ మేము రీప్రాసెస్ చేయము, దాని ప్యూరిటీ పెంచమని చెప్పేసి ఒక అష్యూరెన్స్ ఇవ్వట్లేదు. అది ఇచ్చేదాకా యూఎస్ కాంగ్రెస్ పాస్ చేయరు. మళ్ళీ మీరు ఒక ఇరాన్ లాగా తయారవుతారు. ఇరాన్ అదే చేస్తారు కదా, ఇప్పుడు సౌదీ కూడా ఇంకో ఇరాన్ అయిపోతుంది. అదే సౌదీ అరేబియాకి ఏం ప్రాబ్లం ఏంటంటే, సౌదీ అరేబియా, యూఏఈ వీళ్ళిద్దరూ జియోపొలిటికల్ స్పేస్లో ఆఫ్రికన్, అదే హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటారు. అంటే మీరు బాబల్ మందబ్ రూట్ చూస్తే ఒకవైపు సౌదీ అరేబియా, దాని కింద యమన్, ఇటువైపు యూఏఈ, ఇది ఎంటైర్ ఆఫ్రికన్ కాంటినెంట్. మీకు అది సుడాన్ ఉండొచ్చు, ఎరిట్రియా ఉండొచ్చు, సొమాలీల్యాండ్ ఉండొచ్చు, వీళ్ళందరూ ఈ సైడ్లో ఉన్నారు. ఈ కంట్రీస్లో వీళ్ళందరూ ఈ 2 కంట్రీస్ అంటే సౌదీ అరేబియా, యూఏఈ పోరాడుతున్నారు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కోసం. సో ఈ న్యూక్లియర్ డీల్ మనం చూసాం. న్యూక్లియర్ డీల్తోని సౌదీ అరేబియా అంటున్నాం, మేము మీకు ఇంత పెద్ద బిజినెస్ ఇవ్వబోతున్నాం, మా మాట వినండి, ఎందుకంటే రేపు మా న్యూక్లియర్ ప్లాంట్ మీద ఇరాన్ దాడి చేస్తే మాకు రక్షణ ఏంటి? మీరు మమ్మల్ని కాపాడుకోలేదు, మీ బేసులు తెచ్చి మీరు ఇక్కడ పెట్టుకున్నారు, కానీ మీరు మమ్మల్ని కాపాడలేదు. సో మేము మా రక్షణ చూసుకోవాలి. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్స్.
ఇరాన్తో నాకు డీల్ చేసుకుందాం, ఎందుకంటే మీరు ఈ న్యూక్లియర్ ప్లాంట్ కట్టిన తర్వాత రేపు మళ్ళీ యుద్ధం వస్తే దాని మీద ఇరాన్ బాంబ్ వేస్తే సౌదీ అరేబియా ఇస్ ఫినిష్డ్ వన్స్ ఫర్ ఆల్. అఫ్కోర్స్ తిప్పి కొడతారు ఇరాన్ మీద, ఇరాన్ కూడా ఉండరు. న్యూక్లియర్ వార్లో దేర్ ఆర్ నో విన్నర్స్ అండ్ లూజర్స్, ఎవ్రీబడి ఈజ్ అ లూజర్ అన్డౌటెడ్గా. సో ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాసుదేవన్ గారు, ఇది సౌదీ అరేబియా వాంట్స్ టు బి ఎ బిగ్గర్ ప్లేయర్. ఇక్కడ పక్కన టర్కీ కూర్చొని మేమే ఖలీఫాలు చెప్పుకుంటే సౌదీస్ ఏమంటున్నారు, ఈ ముస్లిం వరల్డ్లో లీడర్షిప్ మా దగ్గర ఉంది, మేమే లీడర్స్ ముస్లిం వరల్డ్లో, మెక్కా మదీనా మా దగ్గర ఉంది. సో వీడవడరా ఆడడానికి కొత్తవాడు వచ్చి ఆడుకుంటున్నాడని. వీళ్ళ నడుమిట్లో ఈ ప్రాబ్లం యూఏఈతో కూడా ఉంది. మనకు తెలిసిందే యెమెన్లో ఒఫీషియల్ గవర్నమెంట్ని బ్యాక్ చేస్తుంది సౌదీ అరేబియా. వాళ్ళేమనుకున్నారు, ఈ ఒఫీషియల్ గవర్నమెంట్కి డబ్బులు ఇస్తే వాళ్ళు ఈ రెబెల్స్ని కంట్రోల్ చేస్తారు, కానీ వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. యూఏఈ ఏం చేశారు, సదర్న్ టెరిటోరియల్ కౌన్సిల్ అని చెప్పి ఇంకొక రెబెల్ గ్రూప్ ఉంది. వాళ్ళు గవర్నమెంట్తో పోరాడు, అది హూతీస్ కాదు, వేరే రెబెల్ గ్రూప్, కానీ వాళ్ళు గవర్నమెంట్ మీద దాడి చేయట్లేదు. వాళ్ళు సపరేట్ ప్రెషర్ గ్రూప్గా పక్కున్నారు. వాళ్ళని యూఏఈ సపోర్ట్ చేస్తుంటే యూఏఈ నుంచి వచ్చిన కొన్ని వెహికల్స్ మీద దాడి చేశారు వీళ్ళు. తర్వాత యూఏఈ వెళ్ళిపోయారు. సో యూఏఈ అక్కడి నుంచి ఇప్పుడు లేరు. వాళ్ళు కౌన్సిల్ వాళ్ళకి డబ్బులు ఇస్తూనే ఉండొచ్చు, ఆయుధాలు వెళ్తున్నారు, కానీ సౌదీ అరేబియా చెప్పారు మీరు యెమెన్లో మీరు కాలు పెట్టకండి, చేయి పెట్టకండి, దాంట్లో అక్కడ మేము చూసుకుంటాం. కానీ సౌదీ అరేబియా ఇవాళ దాకా యెమెన్ ఏం చేయలేకపోయారు. అంటే అక్కడున్న ఒఫీషియల్ గవర్నమెంట్ ఫుల్ కంట్రీ మీద కంట్రోల్ లేదు, అంతా హూతీల చేతిలోనే ఉంది. కంప్లీట్ కదా. హూతీల దగ్గర ద ఓషన్ ఫేసింగ్ ద, అంటే వెస్టర్న్ రీజన్ ఫేసింగ్ ద బాబల్ మండప్ హై రూట్ అన్నమాట. వాడికి అది అడ్వాంటేజ్ కావుతుంది. ఇదన్నీ ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలంటే యెమెన్ రోల్ ఏంటి దీంట్లో. యెమెన్ అయినా ఇది పీస్ ఆఫ్ యాక్షన్. దీనికి సౌదీ అరేబియాకి అదే ప్రాబ్లమా లేకుంటే ఇంకా ప్రాబ్లమ్స్ ఉంది. సో నేను అదే చెప్పాను మీకు, ఈ హార్న్ ఆఫ్ ఆఫ్రికాలోనే నెక్స్ట్ ఇష్యూ ఉంది. హార్న్ ఆఫ్ ఆఫ్రికా ఈ యెమెన్ని సౌదీ అరేబియాని ఫేస్ చేస్తున్నారు. అటువైపు నడుమింటి నుంచి బాబుల్ మండప్ వెళ్తుంది. ఇక్కడ ఉన్న దాంట్లో మనకు చాలా మటుకు సుడాన్ ఉన్నారు, సొమాలీల్యాండ్ ఉన్నారు, ఇథియోపియా ఉన్నారు, ఎరిట్రియా ఉన్నారు, ఎంత ఈ సైడ్ మొత్తం. ఈ దేశాల్లో యూఏఈ పెట్టుబడి పెడుతున్నారు, సౌదీ అరేబియా పెట్టుబడి పెడుతున్నారు. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ సొమాలీల్యాండ్లో ఒక మిలిటరీ బేస్ బిల్డ్ చేస్తున్నారు యూఏఈ. ఆల్రెడీ బిల్డ్ చేశారు. వాళ్ళకు ఒక డీప్ వాటర్ పోర్ట్ ఉంది. దాని పక్కన పెద్ద రన్వే ఉండే, చిన్న రన్వే ఉండే, దాన్ని పెద్దగా ఎక్స్పాండ్ చేశారు. చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఒక సీ దగ్గర మీకు ఒక రన్వే ఉంటే ఎప్పుడు అడ్వాంటేజ్ అంటే దట్స్ లైక్ అన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, అంతేగా, నాట్ ఎ ఫ్లోటింగ్ వన్, ఫిక్స్డ్ వన్. అది చాలా పెద్ద అడ్వాంటేజ్. మీరు ఇంటీరియర్ నుంచి టేకాఫ్ చేసి రావాలంటే మీకు ఒక 300 కిలోమీటర్ అంటే మీకు అడ్వాంటేజ్ పోతుంది. మీరు 50 కిలోమీటర్ దూరంలో ఉన్న ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి సీ నుంచి అంటే మీరు టేకాఫ్ చేసుకోవచ్చు ఇమీడియట్గా. మీ ఎయిర్క్రాఫ్ట్ కెన్ గో ఇంటూ యాక్షన్ ఇమీడియట్లీ. దానికోసం మనం గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. మన విశాఖపట్నం ఒక వైపు ఉంది, ఐఎన్ఎస్ డేగా. ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ 17 తారీఖు నుంచి అది కంప్లీట్గా నేవీ చేతికి వెళ్ళిపోతుంది. అట్లనే చాలా మటుకు ట్రివాండ్రం దగ్గర ఉంది, కొచ్చిన్లో ఉంది. సో మన దగ్గర కార్వార్ ఉంది. ఎక్కడెక్కడ మన దగ్గర సీ కోస్ట్ దగ్గర ఉంది అక్కడ మనం ఒక చిన్న ఫేసెస్ క్రియేట్ చేసుకుంటాం, ఒక్కొక్క ఫేస్లో క్రియేట్ చేసుకుంటూ పోతున్నాం. ఇది వీళ్ళు చేస్తున్నారు. ఒమాన్ ఏమంటున్నారంటే అటువైపు మాకు ఆఫ్రికాలో ఈ ప్రాబ్లం ఉంది, ఆఫ్రికాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అక్కడ రెబెల్ గ్రూప్స్ ఉన్నారు, అక్కడ కూడా ఈ యెమెన్ లాగానే. సుడాన్లో ఒక ఒఫీషియల్ గవర్నమెంట్, అన్అఫీషియల్ గవర్నమెంట్, రెబెల్ గ్రూప్ అందరూ కొట్టుకొని వస్తున్నారు చాలా సంవత్సరాల నుంచి. దాంట్లో వీళ్ళు కూడా వెళ్ళి డబ్బులు పెట్టారు. యూఏఈ. ఇటువైపు మీరు చూస్తే ఎరిట్రియా ఉంది, అక్కడ కూడా ఇదే ప్రాబ్లం. సో సొమాలీల్యాండ్ అనే దేశం సొమాలియా నుంచి బయటకు వచ్చేసింది 27 సంవత్సరాల ముందు. అండ్ దే ఆర్ అన్ ఇస్లామిక్ కంట్రీ. కానీ వాళ్ళు చాలా మోడర్న్గా వాళ్ళ జ్యుడిషియరీ సిస్టమ్ కానీ గవర్నమెంట్ కానీ చాలా బాగా మెయింటైన్ చేసుకున్నారు. వాళ్ళని ఫస్ట్ అంగీకరించిన గవర్నమెంట్ ఇజ్రాయెల్. సొమాలీల్యాండ్ వాళ్ళ ప్రెసిడెంట్ మొన్న ఇజ్రాయెల్ కూడా వెళ్ళారు. సో ఇజ్రాయెల్, యూఏఈ, సొమాలీల్యాండ్లో పెట్టుబడి పెడుతున్నారు. అంటే ఇజ్రాయెల్ కన్నా ఎక్కువ ఒమాన్ వీళ్ళు యూఏఈ పెడుతున్నారు. సౌదీ అరేబియాకి యూఏఈతో ప్రాబ్లం ఉంది ముందు నుంచే. ఈ డిఫెన్స్ ఒకటే కాదు, ఒమాన్లో జరిగిన గొడవ కానీ తర్వాత యెమెన్లో జరిగిన గొడవ కానీ అది కాదు. దే ఆర్ లుకింగ్ అట్ ప్యూర్లీ ఫ్రమ్ ఎ బిజినెస్ పర్స్పెక్టివ్. యూఏఈ అనగానే మనకి ఎమిరేట్స్ అది 7. సో దాంట్లో దుబాయ్ ఈజ్ ద మోస్ట్ క్రౌన్ ప్రిన్స్ వాళ్ళకి. ద క్రౌన్స్ అక్కడ ఉంది, జ్యువెల్ అండ్ ద క్రౌన్ అనమాట యూఏఈ ఏం చేశారు, చాలా మటుకు అమెరికన్ కంపెనీస్, యూరోపియన్ కంపెనీస్ని ఎక్కడైనా కానీ పెద్ద పెద్ద కంపెనీస్ని తెచ్చుకొని వాళ్ళ బ్రాంచెస్ అక్కడ పెట్టించుకున్నారు, వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అక్కడ షిఫ్ట్ చేయించారు. అట్లీస్ట్ ఏషియన్ హెడ్ క్వార్టర్స్. సో సాఫ్ట్వేర్ ఉండొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఉండొచ్చు, అందరు తీసుకొస్తున్నారు. జబెల్ అలీ ఫ్రీ ట్రేడ్ జోన్ చాలా మటుకు వాళ్ళ దగ్గర పెట్టుబడి పెట్టి వాళ్ళు ఏమన్నారంటే నో ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, మీ కంపెనీకి ఉండదు,
మీ ఎంప్లాయీస్కి ఉండదు. మీరు ఇక్కడ వచ్చండి, పెట్టుబడి ఇక్కడ పెట్టండి. సౌదీ అరేబియా మొహమ్మద్ బిన్ సల్మాన్ ఏమన్నానంటే 2030 దాకా నేను సౌదీ అరేబియాని యూరోప్ లాగా తయారు చేస్తాను. ఇప్పుడు ఎట్లా యూఏఈ ఎట్లా అయ్యారో ఒక బిజినెస్ క్యాపిటల్గా మారిపోయింది, లగ్జరీ క్యాపిటల్గా మారిపోయింది. ఇండియా 70 మిలియన్ ప్యాసింజర్స్ ట్రాన్సిట్ చేస్తారు వాళ్ళ దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి. అట్లనే నేను సౌదీ అరేబియాని కూడా చేస్తాను. కానీ ఆయనకు డిసడ్వాంటేజ్ ఏంటంటే సౌదీ అరేబియా చాలా సంవత్సరాల నుంచి ఒక కన్జర్వేటివ్ షరియా గవర్నమెంట్ ఉండే వాళ్ళ దగ్గర. దాన్ని మార్చడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు. మహిళలకి లైసెన్స్ ఇవ్వడము, మహిళలకి ఓటింగ్ రైట్స్ ఇవ్వడం, ఇదంతా ఎంబీఎస్ చేశారు. అది కాకుండా లిక్కర్ పాలసీ చాలా లీనియంట్ చేసేసారు. ఇదంతా దుబాయ్ని కాంపిటీషన్లో తీసుకొచ్చారు. సో దుబాయ్కి అది నచ్చట్లేదు. వాళ్ళేమన్నారంటే మీరు తెచ్చుకోండి, మీ కంపెనీలు మీరే డైరెక్ట్గా తెచ్చుకోండి, మా దగ్గర ఉన్న కంపెనీలని మీరు ఎందుకు తీసుకెళ్తున్నారు? వాళ్ళకి ఇంకా ఇన్సెంటివ్స్ ఇచ్చి మీరు ఇక్కడికి వస్తే దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చేసి మీకు ఇంకా మేము డబ్బులు ఇస్తాం, ల్యాండ్ ఫ్రీ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం, చాలా మటుకు ఎంబీఎస్ ఇస్ ట్రయింగ్ అనమాట. సో వీళ్ళ నడిమిట్లో అక్కడున్న ప్రాబ్లం ఇక్కడ ఆఫ్రికాలో కూడా ఉంది. ఆఫ్రికాలో యూఏఈ పెట్టుబడి పెడుతున్నారు, అండ్ స్పెషలీ సొమాలీ ల్యాండ్లో. ఎందుకంటే సొమాలీ ల్యాండ్ అవతల అక్రాస్ ద గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ఈస్ హుతీలు, యమన్. సో ఇజ్రాయెల్కి రేపు బాంబింగ్ చేయాలంటే వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడి నుంచి ఒక 10 నిమిషాల్లో వెళ్ళి బాంబ్ చేసుకొని వచ్చేసొచ్చు. అది వాళ్ళకు ఆల్మోస్ట్ 1500 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి టెల్ అవీవ్ నుంచి, ఇజ్రాయెల్ నుంచి. అడ్వాంటేజ్ ఆలోచించండి. కానీ ఎక్స్పెన్సివ్ కదండి బాగా వాళ్ళకి. ఏదండి? ఇజ్రాయెల్కి ఒకవేళ అది అంత దూరం నుంచి ఇక్కడ వచ్చి మళ్ళీ అది చాలా ఎక్స్పెన్సివ్ అండ్ రిస్క్ కూడా, రీఫ్యూయలింగ్ అన్నీ ఉంటుంది. ఇది పక్కనే ఉంది కదా, ఇది అక్కడ ఎక్కువ గొడవ చేస్తే వెళ్ళి బాంబ్ చేసేసాను అంతే. ఇరాన్ కాదు, మెయిన్లీ ద లుకింగ్ అట్ డామినేట్ ద బాబల్ మండప్ వాటర్ వేని డామినేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు. సో అది ఇప్పుడు నడుస్తున్న సో దానికోసం ఈ గేమ్ అన్నమాట. ఇరాన్ని దీని నుంచి సైడ్ లైన్ చేయడానికి చాలా మటుకు ట్రై చేస్తాయి. ఇంకోటి ఏంటంటే యూఎస్ ఈ ఒప్పందం చేసినప్పుడు న్యూక్లియర్ అగ్రిమెంట్ లాస్ట్ ఇయర్ చేశారు. ఇప్పుడు దాని ఇంప్లిమెంటేషన్కి వెళ్తున్నప్పుడు సౌదీ అరేబియా దగ్గర ఒక కండిషన్ పెట్టారు, మీరు అబ్రహాం అకార్డ్ సైన్ చేయాలి. దట్ ఈస్ రికగ్నైజ్ ద స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ అన్నమాట. సౌదీ అరేబియా ఈ ఒప్పందం పెట్టడానికి ఆల్మోస్ట్ రెడీగా వచ్చేసారు లాస్ట్ 3 సంవత్సరాల ముందు. అప్పుడే October 7th అటాక్ జరిగింది. కొంతమంది అంటున్నారు అది కావాలని చెప్పి హమాస్ చేసిన ఆట. సౌదీ అరేబియా ఆల్మోస్ట్ సంతకం పెడితే మళ్ళీ ఆల్రెడీ యూఐ ఉన్నారు, బహ్రెయిన్ చేసేసారు, ఒమాన్ ఇస్ సైన్డ్ అప్. సో ఈ దేశాలన్నీ అంగీకరించుకున్నారు. ఒమాన్ ఒకవైపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇజ్రాయెల్ అండ్ రిలేషన్షిప్ విత్ దుబాయ్ చూద్దాం, అంటే యూఐ చూద్దాం. వాళ్ళేమంటారు, యూఐ ఇజ్రాయెల్ టెక్నాలజీని చూస్తున్నారు. ఇప్పుడు మనకు తెలిసి ఇప్పుడు నడుస్తున్న యుద్ధంలో వాళ్ళు ఐరన్ డోమ్ తెచ్చిపెట్టుకున్నారు. దిస్ ఫస్ట్ కంట్రీ అవుట్ సైడ్ ఇజ్రాయెల్ టు గెట్ ఐరన్ డోమ్. మనకు కూడా లేదు, అఫ్కోర్స్ మన దగ్గర S-400 ఉందనుకోండి, కానీ వాళ్ళు తెచ్చుకున్నారు. వాళ్ళు దాంతోపాటు ఇజ్రాయలీ టెక్నీషియన్స్ వచ్చారు. అదే అసలు భావజాలం పరంగా రెండు పరస్పర విరుద్ధ భావజాలం ఉన్న దేశాలు. కానీ ఇజ్రాయెల్ అంగీకరించని, కానీ సొమాలీలాండ్లో వీళ్ళిద్దరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇజ్రాయలీ టెక్నాలజీ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఇజ్రాయలీ ఫార్మింగ్ టెక్నిక్స్ని యూఏఈకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. చుక్క నీలుగుడిలో పడిన ప్లేస్ ఇజ్రాయెల్, కానీ అక్కడున్న అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ చాలా మంచిది. సో దాన్ని కూడా యూఏఈ ట్రై చేస్తున్నారు. సో వాళ్ళు మిగతా దేశాల్లాగా వాళ్ళు అంతా ఏదో వీళ్ళు వేస్ట్, వీళ్ళు మనం పట్టించుకో, వీళ్ళ దగ్గర వెళ్ళకూడదు, అది ఇది గాజా గీజా అని చెప్పకుండా వాళ్ళు ప్రాక్టికల్గా ఆలోచించి వాళ్ళ బిజినెస్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇది కాంపిటీషన్, వీళ్ళిద్దరు నడిమిట్లే పెద్ద కాంపిటీషన్ ఉంది. మిగతా దేశాలు అంతా అక్కడ ఖతార్ లాంటి దేశాలు వాళ్ళ దగ్గర ఉన్న చిన్న దేశం. ఖతార్లో మెయిన్గా వాళ్ళు యుఎస్ ప్రెసిడెంట్ని హ్యాపీగా పెట్టుకుంటారు. ఏ యుఎస్ ప్రెసిడెంట్ వచ్చినా వాళ్ళని హ్యాపీగా పెట్టుకుంటారు. ట్రంప్ రాగానే చిన్నపిల్లలకి మనకి గిఫ్ట్ ఇచ్చేటట్టు ఒక ఎయిర్క్రాఫ్ట్ ఇచ్చేసారు కొత్తది, 747 తీసుకెళ్ళండి, దాన్ని మీరు ఎయిర్ ఫోర్స్ 1గా మార్చుకోండి అని చెప్పేసి. ఆలోచించండి, ఓపెన్ బ్రైబ్ అది, ఓకే, లంచం ఇచ్చినట్లేనే అది. ఎందుకంటే అది ఎయిర్క్రాఫ్ట్ డజన్ బిలాంగ్ టు ద యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్, అది ప్రెసిడెంట్ ట్రంప్ పర్సనల్ ఎయిర్క్రాఫ్ట్ అయిపోతుంది ఇప్పుడు. సో ఎనీవే, ఆయన కాకుండా ఆయన కొడుకు కంపెనీలో పెట్టుబడి పెట్టారు. అదంతా చేసి ఈవెన్ సౌదీ అరేబియా పెట్టారు పెట్టుబడి, ట్రంప్ వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్లో. సో న్యాచురల్లీ ట్రంప్ వాళ్ళకి ఫోన్ చేస్తే వింటారు ఆయన. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది వాసుదేవన్ గారు, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ద క్వశ్చన్ ఇస్ దట్. ఎందుకంటే మీరు ఇరాన్ని ఏం కన్విన్స్ చేస్తారు, ఎట్లా కన్విన్స్ చేస్తారు? మీరు చేయలేరు. మీరు ఇరాన్ పట్టించుకోరు. ఇరాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి 47-48 సంవత్సరాలు అవుతుంది. దే కెనాట్ బి ట్రస్టెడ్ అని యూఎస్కి తెలుసు. ఎన్నో యూఎస్ ప్రెసిడెంట్ రైట్ ఫ్రమ్ ఆ టైంలో జిమ్మీ కార్టర్ టైం నుంచి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ దాకా, ఓకే, నడిమిట్ల జార్జ్ డబ్ల్యూ బుష్ సీనియర్, జూనియర్, బిల్ క్లింటన్, మన బైడెన్, దానికన్నా ముందు ఒబామా, వీళ్ళందరూ ట్రై చేశారు ఇరాన్తో డీల్స్ చేసుకోవడం. ట్రంప్ ఫెయిలియర్ అక్కడే వస్తుంది. వేరే ఒబామా సక్సీడెడ్. రేగన్ టైంలో కూడా, రొనాల్డ్ రేగన్ టైంలో కూడా అంతే, అదే సంగతి. సో
ఏం బేసిక్లీ అంటే జేసీపీ అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు ఈ డిఫరెన్స్ వచ్చిందన్నమాట. అదొక్కటే అగ్రిమెంట్ ఇరాన్ అండ్ యూఎస్ నడిమిట్లో ఉంది. ఇప్పుడు ఒక 14 పేజీలో ఉన్న రికమెండేషన్ తీసుకొచ్చి ఎంఓయూ అని సంతకం పెట్టుకున్నారు. ఆ లాంగ్వేజ్ చాలా అంబిగ్యుయస్. అక్కడే నెగోసియేషన్ తప్పు అక్కడే జరిగింది. మీరు ఒక అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు ఫుల్ స్టాప్ కామాలు చాలా క్లియర్ ఉండాలి. మేబీ, విల్ బీ అనే దానికి చాలా డిఫరెన్స్ తేడా ఉంది. మేబీలో అంబిగిటీ ఉంటుంది, విల్ బీ సర్టనిటీ ఉంటుంది. ఇరాన్ విల్ వాట్ యు కాల్ ఇన్ష్యూర్ దట్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ సర్టనిటీ ఉంటుంది. అది అంటే అంటున్నాడు మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నాకు అప్పగించేశారు, అయిపోయింది. ఇరాన్ విల్ ఎన్ష్యూర్ అనగానే ఎన్ష్యూర్ అంటే మీనింగ్ ఏంటి? వాడంటా నేను టోల్ కలెక్ట్ చేసుకుంటా అంటున్నాను. అరే మీరే చెప్పారు కదా అప్పుడు, పాయింట్ నెంబర్ 5 నాకు ఇచ్చేసేయండి. అప్పుడు యూఎస్ తెలుసు, అరే ఇది ఇట్లా ఉందా, ఎవరు డ్రాఫ్ట్ చేశారు, ఎవరు చూడలేదా మీరెవరు అని. అట్లనే అన్ని పార్ట్స్ ఆఫ్ ద అగ్రిమెంట్ 14 పాయింట్స్ ఇదే ఇరాన్కి బెనిఫిట్గా వచ్చిందనమాట. ఇది ఎవరో ఆడారు గేమ్. ఇది ఐదర్ ఖత్తర్ హెస్ ప్లేడ్ ఇట్ ఆర్ పాకిస్తాన్ వీళ్ళిద్దరూ ఉన్నారు నడిమిట్లో. ఎనీవే ప్రెసిడెంట్ ట్రంప్ తెలిసిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఆయన అన్నాడు ఇరాన్ ఈజ్ నాట్ టు బి ట్రస్టెడ్, వీళ్ళని అస్సలు ట్రస్ట్ చేయలేం, దీస్ లయర్స్. నిన్న కూడా చెప్పారు, మొన్న కూడా 3 రోజుల క్రితం చెప్పారు, వీళ్ళందరూ వీళ్ళు అబద్ధాలు ఆడే రాజులు వీళ్ళకి అసలు వీళ్ళని నమ్మలేము, అది ఇది దొంగలు గింగలు అని చెప్పేసి అని తిట్టించారు ఆయన. తర్వాత ఇవాళ వచ్చి మళ్ళీ మార్చేశాడు రూట్. మేము మాట్లాడుతున్నాం వాళ్ళతో. ఏం మాట్లాడుతున్నా ఇరాన్ మాట్లాడలేదు. మీరు చూసుంటారు వాసుదేవన్ గారు, లాస్ట్ ఒక వారంలో ఇరాన్ నుంచి ఎవరు పెద్ద స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. అవును. అరాచి కానీ, పెస్కెషియన్ కానీ, ఆర్ ఈవెన్ గాలిబాఫ్, వీళ్ళు ముగ్గురు ఎవరు మాట్లాడలేదు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మీద మొన్న ఒక షిప్ మీద దాడి జరిగింది అంతే. వీళ్ళు చాలా క్లియర్గా ఏం చెప్తున్నారు, ఒక్కసారి మీరు దాడి చేస్తే మేము బాంబ్ చేస్తామని చెప్పి యూఎస్ చెప్పారు. ఒక షిప్ మీద కొడితే మీ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ మీద కొడతామని. కానీ వీళ్ళకి భయం ఏంటంటే ఎలక్ట్రిసిటీ గ్రిడ్ మీద కొట్టగానే వాళ్ళు మళ్ళీ పాకిస్తాన్, సౌదీ అరేబియా లేకుంటే ఖత్తర్, మళ్ళీ వాళ్ళ మీద కొడుతున్నారు మళ్ళీ ఇరాన్. సో సౌదీ అరేబియాకి ఇది ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ మీద జరుగుతున్న అటాక్తో వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అంతా పోతుంది, మళ్ళీ దాన్ని రీఇన్స్టేట్ చేయాల్సి వస్తుంది, డబ్బులు ఖర్చు అవుతుంది. అండ్ ఆయిల్ లేదు, ఆయిల్ సేల్స్ జరగట్లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ వన్ స్టేటస్ కోలాగా మారిపోయింది, అసలు ఏం జరగట్లేదు. సో దాన్ని కొంచెం ఏదైనా ఒక విధంలో ముందుకు తీసుకొచ్చి దాన్ని ఏమైనా చేయడానికి ట్రై చేస్తున్నారు ప్రెసిడెంట్ ట్రంప్ అనమాట. కానీ సక్సీడ్ అవుతాడో లేదో తెలియదు మనకి. చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. కానీ చెప్పినట్లనే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఈజ్ వన్ ఇష్యూ, న్యూక్లియర్ వెపన్ ఈజ్ అనదర్ ఇష్యూ. ఇప్పుడు 14 పాయింట్లు 2 పాయింట్లే ఉన్నాయి మెయిన్గా. ఇరాన్ విల్ నాట్ హ్యావ్ ఎ న్యూక్లియర్ వెపన్. దాంట్లో మీనింగ్ ఏంటి? కొనుక్కోవచ్చా, లేకుంటే వాళ్ళు ఇంకా థర్డ్ పార్టీ కంట్రీ నుంచి టెక్నాలజీ తీసుకోవచ్చా? ఇది ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నాం, మేము చెప్పేసాం అయిపోయింది. ఇది ఎంఓయూ నుంచి యాక్చువల్ అగ్రిమెంట్కి రావాలండి. మీకు గుర్తుంది, 60 రోజులు టైం తీసుకున్నారు. దాంట్లో 1 నెల అయిపోయింది. ఎప్పుడు ఆ అగ్రిమెంట్కి రావట్లేదు, ఇంకా దగ్గర కూడా రాలేదు వాళ్ళు. ఎందుకంటే ఇరాన్ పొజిషన్ ఇక్కడ ఉంటే అమెరికా పొజిషన్ ఇక్కడ ఉంది. దే ఆర్ నాట్ కమింగ్ టుగెదర్ అనమాట. అది దగ్గరకు వస్తే కదా ఈ అగ్రిమెంట్కి వచ్చేది. జేసీపీఓ మీకు 2 సంవత్సరాలు తీసుకున్నారు నెగోషియేట్ చేయడానికి. ఓకే, అంత టఫ్ నెగోషియేషన్ ఉండేది. ఇది ఏం చేస్తారు ఇప్పుడు? ఈ అగ్రిమెంట్ని ఎంఓయూని మార్చుకొని మీరు ఒక రెగ్యులర్ అగ్రిమెంట్ తీసుకురావాలంటే ద పాయింట్స్ని ఎక్స్పాండ్ చేయాల్సి వస్తుంది, టైం పడుతుంది. కానీ ఇరాన్ మెయిన్ పాయింట్ ఏంటి? స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మాది. అప్పుడు అందరు అడుగుతున్నారు, ఇప్పుడు దాకా మొన్న దాకా లేకుండే కదా యుద్ధం మొదలై, అప్పుడేమైంది? అది సపరేట్. నౌ ఇట్ ఈస్ అవర్స్. వాళ్ళకి తెలిసిపోయింది అన్నిటికంటే పెద్ద న్యూక్లియర్ వెపన్ అదని. సో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కంట్రోల్ చేయడం ఇది ట్రంప్ ది బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్. ఏంటంటే నిజంగా ఎంబీఎస్ అడిగాడా సార్? ఎంబీఏ అడిగారని చెప్తున్నారు కదా ప్రెసిడెంట్ ట్రంప్ చేస్తున్నారు, వాళ్ళు డినై చేయట్లేదు. వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఇరాన్ కూడా అడిగారంటున్నారు, కానీ ఇరాన్ ఏం చెప్పట్లేదు ఇప్పుడు దాకా. ఇరాన్ ఎందుకు అడుగుతారు? మా మీద బాంబే కొద్ది మేము మాట్లాడతాం మీతో అని చెప్తే దట్స్ లైక్ ఏ సరెండర్ అన్నమాట. అక్కడ ఇరానియన్ ప్రజలు అంగీకరించారు, అక్కడున్న రెవల్యూషనరీ గార్డ్ అంగీకరించారు. పెస్కేషియన్, అరాచి అండ్ గాలిబాఫ్ని కొట్టేస్తారు కావాలంటే వాళ్ళు. కానీ అప్పుడు యూఎస్కి మాట్లాడడానికి ఎవరు ఉండరు ఆ టైంలో. అది ప్రాబ్లం అయిపోతుంది. సో డైలాగ్ వీళ్ళు నడిపిస్తున్నారు, కానీ దానికి ఏ రిజల్ట్ రాదు. బికాస్ ద మూట్ పాయింట్ ఈజ్ న్యూక్లియర్ వెపన్ అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. రెండింటినీ సాల్వ్ చేయలేరు 100%. ఎందుకంటే ఇరాన్ ఏ రోజు మేము స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని వీఆర్ రెలింక్విషింగ్ అంటే మాకొద్దు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అని చెప్పడానికి చేసినప్పుడు వీళ్ళు అదే ప్రాబ్లం రాబోతుంది వాసుదేవన్ గారు. అక్కడే ఇరాన్కు ఉన్న పెద్ద డిసడ్వాంటేజ్గా మారిపోతుంది. అది ఇరాన్ చేయకుంటే ఇరాన్కి ఈ నష్టాలు వస్తాయి. అంటే ఇరానియన్ కరెన్సీ పోయింది, వాల్యూ, ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ, ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది కదా. కరెక్ట్, ఇన్ఫ్లేషన్ పెరిగింది చాలా మటుకు. సో ఇప్పుడున్న దాంట్లో ఆప్షన్స్ ఎక్కువ లేవు. లెట్ us see. ఎందుకంటే ఈ చర్చలు అంటున్నారు, చర్చలు అయితే ఏం నడవలేదు, ఇప్పుడు దాకా నడుస్తలేదు. ఇవాళ పొద్దున కూడా చెక్ చేశాను నేను, నో టాక్స్. ఎందుకంటే ఇరాన్ మాట్లాడలేదు, దాని గురించి చెప్పట్లేదు వాళ్ళు.
ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో బ్లఫ్ అండ్ బ్లస్టర్ అంటాం, నేను బాంబు వేస్తాను, సివిలైజేషన్ ఫినిష్ చేస్తాను, వాళ్ళని స్టోన్ ఏజ్ పంపించేస్తాను, డౌన్ రేపు వెల్లుండి అని అంటాడు, మళ్ళీ అంటాడు లేదు చర్చలు, మళ్ళీ బాంబింగ్ అంటాడు, మళ్ళీ చర్చలు. స్టెబిలిటీ లేదు ఆయనకి అని చెప్పే మాటలు అనమాట. సో ఎనీవే లెట్ us see ఏం జరుగుతుందని. థ్యాంక్ యూ సురేష్ గారు.